చీమలకు భయపడి ఉరేసుకున్న మహిళ. వివరాల్లోకి వెళ్తే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చీమలకు భయపడి 3 ఏళ్ల కూతుర్ని వదిలేసి మరీ అనాథన చేసి తల్లి మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అమీన్పూర్ సీఐ నరేష్ వెల్లడించిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా చీమలకు భయపడి చీరతో ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషాకు శ్రీకాంత్ వివాహం జరిగింది. వీరికి అనిక 3 సంవత్సరాల పాప ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు 2.5 సంవత్సరాల కింద నుంచి ఉద్యోగ నిమిత్తం అమీన్పూర్లోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే బైర్మోకోబోఫియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్కు వెళ్లారు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సాయంతో డోర్ను పగలగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కాలేదని, అందుకే చనిపోతున్నానని పేర్కొంది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం తిరుపతి హుండీలో 1116 వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోయాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.